వస్తుంది వస్తుంది, ఆలోచన వస్తుంది, డోంట్ వరీ, వచ్చేస్తుంది. చీర గొప్పదా నగలు గొప్పదా నేను చెప్పేస్తాలే తొందరలో. ఓకే, ఇది ఇక్కడ పెట్టు చాలు. పెద్ద రుబ్బురోలు అందుకో. ఇదిగోండి బాబాయ్. పెట్టు బాబు, దంచాలి. కడిగి తెచ్చిన బియ్యం ఎంత ఇమ్మటో? సగమై చాలు, ముందు దంచుకోవాలి. చాలు, లైట్గా దంచుకుంటే సరిపోతుంది. రోల్ అందుకో. ఇదేమిటి? అదే రోల్ కొట్టు. ఎన్ని రోజులైంది దీన్ని నిన్ను ఉపయోగించి. దంచు దంచు, బాగా దంచు. నొప్పి పెట్టినా ఏమి పెట్టినా ఆగకుండా ఆపకుండా దంచు దంచు, గట్టిగా దంచు. బాబాయ్ చూడు, నూకలైనాయి. అయిపోయింది. లేదు, ఇంకొక రౌండ్. ఇంకొక రౌండ్ దంచాలా? పళ్ళు అందుకో. బ్రహ్మాండం మంచిగా. మిగతాది కూడా వేసేయాలా? అంతే. దంచవే మేనత్త కూతురా, బియ్యం దంచవే మే నా గుండెలాదరా. దంచు దంచు, చీర తెచ్చినా నగలు తెచ్చినా, ఏది ముందు ఏది వెనక, ఏది గొప్పది ఏది ముఖ్యము తెలియకుండా దంచు దంచు, బాగా దంచు. నగలను దంచు, చీరను దంచు. లేకపోతే పిన్ని బాబాయ్ని దంచు దంచు. అది లేకపోతే పిన్ని బాబాయ్ని దంచు దంచు. ఉన్నది గంటే, దంచు దంచు. బా, ఏం చేశాను బాబాయ్. ఇప్పుడు మిగతా సామాన్లు అందుకో. శబాష్, మిగతా సామాన్లు అందుకో. అది రబన్న. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పళ్ళెం పట్టుకో. ఒక వేపుడు మూకుడు ఎక్కించి పై మీద. వేపుడు మూకుడు ఉపయోగించి పులగం తయారు చేయు విధానంలో నెత్తి మీద తలపాక దేవా. నీ హెయిర్ స్టైల్ నువ్వు చూడకపోతే నాకు వంట చేయబుద్ది కాదు. అంటే మీ పిన్ని అడిగిన ప్రశ్నకి ఇక్కడ తల బొప్పి కట్టిందిలే. కానీ ధనియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఏం చేయాలంటే ఇగో ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం, ఈ రెండు కలిపి ముద్ద చేసుకోవాలి. అదే లేచేయాలా? ఈ మూడు పొడి చేసుకుని రా. ఓ, ఇది వేరు అది వేరా? అంతే. ఇందులో వేసేయి తర్వాత, కొంచెం వేగిన తర్వాత. ఓకే, వేసేయి. పొయ్యి కట్టాయి ముందు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి చేసుకుంటా. పచ్చిమిర్చి, అల్లం ముద్ద చేసుకుంటా. ఈ లోపు నీళ్ళల్లో వేసేటిదేమన్నా ఉంటే వేసేసిపోతా. నేను చేస్తా, నువ్వు పోయిరా, చేద్దాం. సూపర్. ఆ గిన్నె పొయ్యి మీద ఎక్కించు. వేగింది. మూత పక్కన తీ. ఒక 6 గంటలు నూనె వేసే. ఆరు చెంచాలు వేసేసాను నేను. ఈ ముద్ద వేసే. ఓహో, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. బాబాయ్ వెరైటీగా ఫస్ట్ ఇదే పిచ్చినమైంది. అదే కదా వెరైటీ ఇవాళ. కొంచెం ఆ పచ్చిదనం పోగానే కడిగి తెచ్చిన పెసరపప్పు వేసి. కడిగి తెచ్చిన పెసరపప్పు.
నేను దంచిన బియ్యం. నీళ్ళేసి కలుపు లేకపోతే అంటుకుపోతాయి. ఎన్ని నీళ్ళు వేయాలా? జగ్గు మొత్తం. జగ్గు మొత్తం. ఒక గిన్నె బియ్యం ఉంది, అవును. 3 గిన్నెలేమో ఈ జగ్గు కొలత. బాగా కలుపు, బాగా కలుపు. ఎట్లా ఒక పప్పు కూడా ఉంది అంతే, ఫుల్ స్పీడ్. బాగా కలుపు, కింద అంటుకోకుండా. కింద ఎందుకు అంటుకుంటుంది? అంటుకోదు. మామూలు తెలివితేటలు కాదండి బాబు. నిన్ననే టీవీలో చూసా, ఏంటిది? ఒకడెవడో రైలు కింద ప్రయాణం చేశాడట 250 కిలోమీటర్లు. అట్లా చేసిండాడు. రైలు కింద ఎక్కడో దూరిపోయి కూర్చున్నాడు. వాడిని పట్టుకున్నారు పోలీసులు చివరికి. ఏరా అంటే డబ్బులు లేవన్నట్ట. డబ్బులు లేకపోతే జనరల్ వార్డులో ఎక్కితే ఆడే దించేస్తాడు కదా. జనరల్ బోగీలో ఎక్కినా సరిపోయేది. అసలు అర్థం కాలేదు నాకు. వాడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చిన్న పొరపాటు జరిగితే ఉప్పు కొంచెం తగిలించి. మామూలు ఉప్పు వేసి ఒక 2 చెంచాలు. ఒక చెంచా, మరో చెంచా, ఎప్పుడు ముగ్గురు ఎక్కించు. నూనె వేయి. ముందు ముట్టిస్తా. నాకు వద్దు. అదేంటి? టైం ఎంత ఇమ్మంటావు? 4. నెయ్యి అందుకో. నూనె తర్వాత మళ్ళీ నెయ్యా? కొత్త రుచులు. జీడిపప్పు వేస్తున్నాను. కింద మంట పెట్టకుండా జీడిపప్పు ఎందుకు? ఇప్పుడు మంట పెట్టు. ఇదేం కొత్తదనం? అయినా నూనె వేడి కాకుండా ఇది వేస్తే టైం పడుతుంది కదా. ముందే వేసేసి ఈ పాటికి అయిపోయేది కదా మనకి. నీ తెలివితేటలు నీవి, నా తెలివితేటలు నావి. ఆలోచించావా? చీర ముఖ్యమా, బంగారం ముఖ్యమా? ఆలోచించా. ఏం ఆలోచన వచ్చింది? నాకెందుకో చీర ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటావు? బంగారము ఎవరు అడగరు కదా వేసుకోకపోయినా. మరి పండగలకి పబ్బాలకి బంగారం లేకపోతే ఎలా? అప్పుడు బంగారం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఈ బంగారం వేస్తున్నాం, పచ్చిశనగపప్పు. చీర ముఖ్యమా, బంగారం? ఇగో దేవుడా, ప్రశ్న అయ్యా ఇది. మినపప్పు, మిరియాలు, మినపప్పు, కరివేపాకు, ఇది ఎంతసేపు ఇట్లా? ఈ తాలింపు అంటే వేసేయడమే. ఓ, ఇది అయిపోయినట్టే. ఉడుకుతా ఉంటుంది అది, అలాగే చాలాసేపు పడుతుంది. ఇది వేసినా కూడా ఉడికియాలనా? తదుపరి పసుపు, మొక్కజొన్న, ఒక్క పిసర వేడెక్కితే చాలు, అటు కలిపేయచ్చు. చాలు, పోయి కట్టేసి. ఇప్పుడు ఇది కలపాలా? ఈ తాలింపు మిశ్రమాన్ని ఈ మరుగుతున్న పులగంలో వేస్తున్నాం.
బాబాయ్ ఇలా ఎంతసేపు? ఓ పావు గంట పడుతుంది, కానీ ఈ లోపల కొంచెం శుభ్రం చేయి. బాబాయ్ చూడు ఎంత క్లీన్ చేశాను. నేనంటే క్లీన్ అంటే నేను ఎవర్ గ్రీన్ క్లీన్. వెరీ గుడ్. మూర్తి నాకు సమాధానం చెప్పడానికి దిక్కులేదు, కానీ ఆ మసాలా పొడి సగం అయ్యి చాలు. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర. మంచి ఎండుమిరపకాయ మసాలా పొడి కలిపేసి మూత వేసేయి. బయట ఎక్కడన్నా తిందామన్నా దొరకదు బాబాయ్ ఇలాంటి వంటకాలు. మన దగ్గర దొరుకుతాయి అసలు. పొయ్యి కట్టేసి వా, కొంచెం లూజ్ చేసి ఆ అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చే. ముందుగా ఒక రోట్లో నానబెట్టిన బియ్యం వేసి దంచుకోవాలి. వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలను కూడా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి వేయించి అందులోని పెసరపప్పు, మనం దంచుకున్న బియ్యం వేసి సరిపడా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి మరిగించుకోవాలి. ప్యాన్ లో నూనె, నెయ్యి వేసి అందులో జీడిపప్పు, శనగపప్పు, మిరియాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి అందులోని పసుపు, మొక్కజొన్న వేసి వేయించి తాలింపు చేసి ఆ తాలింపుని మరుగుతున్న పులగం మిశ్రమంలో వేసి బాగా కలిపి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించి మనం తయారు చేసుకున్న ఎండుమిరపకాయల, ధనియాల పొడి కూడా వేసి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మొక్కజొన్న నూకల పులగం రెడీ.